నీలో లోపాన్ని ఎవరైనా వేలెత్తి చూపితే ఆగ్రహించుకు మిత్రమా. నీ మేలు కోరుకునేవారు ఒక్కరైనా ఉన్నారని ఆనందించు. రావణ రాజ్యంలో ఉండి కూడా విభీషణుడు చెడిపోలేదు. రామరాజ్యంలో ఉండి కూడా కైకేయి బాగుపడలేదు. మనం ఎక్కడున్నామనేది ముఖ్యం కాదు మిత్రమా, మన స్వభావాన్ని ఎలా ఉంచుకున్నామనేది ముఖ్యం. మనకి విలువనిచ్చే వాళ్ళకి విలువనివ్వాలి. విలువనివ్వని వాళ్ళను అస్సలు పట్టించుకోవద్దు. వాళ్ళు ఎంత తోపులైనా సరే, లేదంటే వాళ్ళకి మనం చులకనైపోతాం. నారద ముని ఓసారి శ్రీకృష్ణుని అడిగాడట, మనుషులంతా ఎల్లప్పుడూ దుఃఖంలో ఎందుకుంటున్నారు అని. శ్రీకృష్ణుడు అద్భుత జవాబు ఇచ్చారు. ప్రతి మనిషికి ఆనందాలు ఉన్నాయి. ఎవరికి వారు ఇంకొకరి ఆనందాలను చూస్తూ ఓర్వలేక దుఃఖిస్తుంటారు అని. ఇంటి నిండా ఆస్తులున్న కోటీశ్వరుడు అసలు మరణం ఎందుకు వస్తుందో అని ఏడుస్తున్నాడు. అదే ఇంటి నిండా కష్టాలు ఉన్న పేదోడు చావు ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూస్తున్నాడు.